ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. వినగల చెవి, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మనము గత వారంలో ఏం నేర్చుకున్నాం? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8-9 అధ్యాయాల నుంచి ఒక సబ్జెక్ట్ అనుకున్నాం. మనం పేరు ఏంటది? మీ పరుగు బహుమానానికా లేకపోతే బలైపోవటానికా? మనము మన విశ్వాస జీవితంలో పరుగు తీస్తూ ఉన్నాం. ఇది ఆగేది కాదు. కాలం ఎలాగైతే మనం ఆపలేమో అలాగే మన విశ్వాస జీవితం కూడా ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాస లేకపోతే ఈ పరుగు మనల్ని గమ్యానికి చేరుస్తుందా లేకపోతే గొంతులో పడేస్తుందా అనేదే గత వారం మనం నేర్చుకున్నటువంటి వర్తమానం. ఎలాగూ మన విశ్వాసంలో ఉండాలని, ప్రభువును విశ్వసించాలని, ఆయన మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నాం కనుక మన విశ్వాస జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణంగా మనం నడుచుకుంటేనే పరలోకానికి వెళ్తాము అని గత వారం మనం నేర్చుకున్నాం. రైట్, ఈ వారం 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇందులో నిలబడిన వారు పడకుండా చూసుకోవాలి. నిలబడిన వారు పడకుండా చూసుకోవాలి అంటే విశ్వాస జీవితంలో నేను నిలబడ్డాను, నేను బాగున్నాను అన్నవాడు ఇక పడిపోకుండా చూసుకోవాలి. గర్వానికి వెళ్ళకూడదు అనేదే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశంలో ఒక ప్రాముఖ్యమైన భాగం. కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదంటే మన పితరులందరూ కూడా మేఘం కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయాన్ని పానం చేశారు. ఎందుకంటే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ మరెవరో కాదు, యేసుక్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరు గనక అరణ్యములో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉందాము. ఈ సంగతులు మనకి దృష్టాంతముగా ఉన్నవి. లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాయిస్ వస్తుందా రావట్లేదా, లైవ్ సక్రమంగా వస్తుందా రావట్లేదా ఒకసారి చెక్ చేయండి. మనం ముందు కొనసాగుదాం. ఇప్పుడు చదవబడిన మాటల్ని బాగా గమనించాలి. ఇందులో మనం దేవునికి ఇష్టలుగా లేని వాళ్ళు సంహరించబడ్డారు అనే మాటని మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరో అని ఇంతకుముందు గడిచిన వారాల్లో మనం ఒక సబ్జెక్ట్ని నేర్చుకున్నాం. దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు, దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు. ఇక్కడ మీరు ఎలాంటి సబ్జెక్టు విన్నా, బైబిల్ గ్రంథంలోంచి ఏ వర్తమానాన్ని మీరు విన్నా సరే అందులో పునాదిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు ఒకటి, ఆయనలోనే మనకి నిత్య జీవం ఉంది, ఇది రెండోది. మూడవది, విశ్వాసం ఉంచిన వాడు పరిపూర్ణుడు అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. విశ్వసిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, విశ్వాసంలో పరిపూర్ణులు అవటమే ముఖ్యం. అర్థమైందా మీకు? అంటే మనం ప్రారంభించడం ముఖ్యం కాదు, ముగించడం కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అది నీ గమ్యం అయి ఉండాలి. ఒక సముద్రం లేకపోతే ఒక నది ఉందనుకోండి, ఈ ధరణ మీరు నదిలోకి దిగిన తర్వాత ఏం చేయాలి? సగం దూరం వెళ్ళిన తర్వాత ఈత కొట్టడం ఆపేసిన, గమ్యం వైపు ప్రయాణం చేయడం ఆపేసిన కొట్టుకొని పోతారు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా
మన ప్రాణం ఉన్నంత వరకు కూడా విశ్వాస జీవితంలో ముందుకే వెళ్ళాలి, ఒక చోట ఆగకూడదు, ఇంకా చాలే అనుకోకూడదు. అంటే గమ్యం చేరుకునేదాకా మన పరుగు కొనసాగుతూ ఉండాలి, మన ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. అది విశ్వాస నావ అని మన పత్రికల్లో కూడా యేసుక్రీస్తు శిష్యులు అపోస్తులు చాలా విషయాలు మనకి రాశారు. కొంతమంది తమ విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అనే మాట కూడా మనం చూస్తాం. విశ్వాసం అనేది ఒక ఓడ అనుకుంటే ఆ ఓడలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనం ఎక్కడ ఆగకూడదు, ఆ ఓడని ఎక్కడ ఆపకూడదు. గమ్యాన్ని చేరుకునేదాకా మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలకి మనకి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, సారూప్యంగా ఉండేటటువంటివి చాలా ఉన్నాయి. గత కాలంలో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు కూడా మరలా పునరావృతం అవుతూ ఉంది, మరలా అదే జరుగుతుంది, కొత్తగా ఏమీ లేదు. క్రైస్తవుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు, ఆయనలోనే నిత్య జీవం ఉంది. విశ్వసించడం ముఖ్యం కాదు, విశ్వాసంలో పరిపూర్ణమవటం ముఖ్యం. ఎందుకంటే విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా రక్షించబడడు. అంటే నేను అంగీకరించేశాను, బాప్తీసం తీసుకున్న వాడు రక్షించబడటానికి పరిపూర్ణంగా మనం చెప్పలేం. ఎందుకంటే వాడు మరలా తప్పిపోయి తన విశ్వాస జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోతే వాడు పరలోకానికి అర్హుడు అవ్వడు. కాబట్టి పరిపూర్ణత అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండి నలిగిపోతున్నటువంటి కాలంలో, బాగా వాళ్ళు హింసించబడుతున్న కాలంలో వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, మేము ఈ బానిసత్వంలో ఉండలేకపోతున్నాం, మమ్మల్ని బాగా వీళ్ళు హింసిస్తున్నారు, మమ్మల్ని దయచేసి ఇక్కడ నుంచి విడిపించు అని దేవునికి ప్రార్థన చేశారు. సరే, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత మోషేను ఆ ప్రాంతానికి పంపించి నా ప్రజల్ని పంపించమని అడగడానికి ఫరో దగ్గరికి పంపించాడు. ఫరోని అడిగాడు, కానీ ఫరో పంపించనన్నాడు. 10 రకాల సూచక్రియలు దేవుడు ఐగుప్తు దేశంలో చేసి ఫరోకి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మంత్రగాళ్ళకి, మాయగాళ్ళకి, చెల్లంగితనం చేసేవాళ్ళకి, రకరకాల మాయలు చేసేవాళ్ళకి, జ్ఞానులకి, ఉన్నతంగా మేము చదువుకున్న వాళ్ళం అన్న వాళ్ళకి, రాజులకి, రాణులకి, ప్రతి ఒక్కళ్ళకి, ఆ దేశంలో ఉన్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి యెహోవాయే దేవుడు అని నిరూపించి అప్పుడు ఆయన ప్రజలను అక్కడి నుంచి విడిపించాడు దేవుడు. అక్కడ బయలుదేరే ముందేమో మేము ఇక్కడి నుంచి బయటపడితే చాలు అన్నారు వాళ్ళు. కానీ అక్కడి నుంచి బయటపడిన తర్వాత దేవుడిని మరిచిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు వీళ్ళని ముందుగానే తొందరగానే కనాను దేశంలో ప్రవేశపెట్టాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళు చూపించినటువంటి అవిధేయతను బట్టి, వాళ్ళు దేవునికి ఇష్టంగా నడుచుకోలేకపోవడాన్ని బట్టి వాళ్ళల్లో చాలామంది చనిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలోంచి విడిపించబడుతున్నప్పుడు ఎవరైతే 20 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చనిపోయేదాకా కనాను దేశంలోకి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాల. ఎందుకో తెలుసా? వాళ్ళు వాళ్ళ అపవిత్రమైన కార్యాలని విడిచిపెట్టలా. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదా? వాళ్ళ పాత జీవితం ఏదైతే ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పూజించినటువంటి విగ్రహాలు, వాళ్ళు చేసినటువంటి భక్తి, వాళ్ళు నడుచుకున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా వాళ్ళు అలాగే కొనసాగించారు. ఎక్కడ 40 సంవత్సరాల పాటు దేవుని మహిమను చూస్తూ, ఆయన అద్భుత కార్యాలు కనులారా చూస్తూ, ఆయన ఇచ్చింది తింటూ, ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే దాన్ని భుజిస్తూ, మాంసం కావాలన్నప్పుడు మాంసాన్ని, నీళ్లు కావాలన్నప్పుడు ఆయన బండను చీల్చి నీళ్ళని, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా దేవుడు ఇచ్చి పోషించి నడిపిస్తూ ఉంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించకుండా వాళ్ళు మునుపు నడుచుకున్నటువంటి ఆచారాల ప్రకారంగాను, విగ్రహారాధన ప్రకారంగాను వాళ్ళు నడుచుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. హల్లెలూయా. వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే వీళ్ళు దేవుణ్ణి వేడుకున్నారో అది దేవుడు చేశాడు, కానీ దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని వీళ్ళు చేయలేకపోయారు. సరే, ఇప్పుడు చదివిన మాటల్లో కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. మేఘము కింద వాళ్ళు ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అంటే ఈ 2 మాటల్లో మీకేం గుర్తొచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పగటివేట మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఉండి వాళ్ళను ముందుకు నడిపించాడు.
రెండవది నీళ్లలో నడిచిపోయారు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవుడు వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించాడు. తర్వాత ఏమంటున్నాడు? అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రమును బాప్తిసం పొందిరి. బాప్తిసం అంటే ఏంటంటే ఏకం అవ్వడం అని అర్థం. అంటే దేవుని ప్రజలుగా దేవునిలో ఏకమవుతున్నారు అని అర్థం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలామంది మతోన్మాదులు లేకపోతే బైబిల్ అర్థం కానటువంటి వాళ్ళు కొన్ని విషయాల్ని లేవనెత్తుతూ ఉంటారు. దావీదు పాపం చేశాడు కదా, లోతు కూతుర్లు పాపం చేశారు కదా అని కొన్ని విషయాల్ని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే దేవుని గ్రంథంలో ఆ విషయాలన్నీ ఎందుకు రాయబడ్డాయి? మనకి దృష్టాంతాలుగా ఉండడానికి. హల్లెలూయా. ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఒక విషయాన్ని రాయించి దాంట్లో నుంచి మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడో మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిచారు, ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా సంహరించబడ్డారు అని ఇక్కడ పౌలు గారు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా మనకి దృష్టాంతాలుగా ఉన్నవి. అంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. ఒకడు బైక్ నడుపుకుంటూ స్పీడ్గా వెళ్ళాడు. బాగా మట్టి రోడ్డు అది. స్పీడ్గా బైక్ తోలుకుంటూ వెళ్ళాడు. ఏమవుతాడు? జారి కింద పడతాడు, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం, అదే రోడ్లో బైక్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎట్లా వెళ్తాం? అదే స్పీడ్లో అంతే వెళ్తాం మూర్ఖంగా. వాడు స్పీడ్గా వెళ్తే పడ్డాడు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ రోడ్డు సరిగా లేదు కాబట్టి మనం చిన్నగా వెళ్ళాలి అని తెలుసుకుంటాం. ఒకటి ఏదైనా జరిగినప్పుడు మనకి కూడా భయం వేస్తుంది. అంతకుముందు హీటర్లు ప్రతి ఒక్కింట్లో ఉండేవి. ఇప్పుడు హీటర్లు కనుమరుగైపోతున్నాయి. ఎందుకని? హీటర్లు ఎందుకు అందరూ వాడట్లేదు? ఎందుకు చెప్పండి? దాంతో షాక్ కొట్టి చాలామంది చనిపోతున్నారు. అది చూసిన తర్వాత అమ్మో ఇలాంటి హీటర్లు మనం వాడితే మనకి కూడా ప్రమాదం జరిగిద్దేమో అని దాన్ని విడిచిపెడుతున్నాం. అలాంటివి చాలానే మనం విడిచిపెట్టినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎవరైనా ఎలుకల మందు తెచ్చి అంతకుముందు ఇళ్లలో పెట్టేవాళ్ళు కదా. ఈ మనస్తాపం చెందిన వాళ్ళు కొద్దిగా వెంటనే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి ముందు ఆ ఎలుకల మందు తింటున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఎలుకలు ఎప్పుడుంటే అప్పుడే మందు పెడుతున్నాం. మిగతా టైంలో ఎలుకల మందు మన ఇంట్లో ఉంచుకోవట్లే. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలో మీరు చూస్తున్న విషయాలు నేను చెప్తున్నా. ఇలాగా ఏదైనా ఒకటి మనం చూసినప్పుడు దీని ద్వారా మనకు నష్టం కలిగిద్ది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే ఆ దారి నుంచి తప్పుకుంటాం. కాబట్టే పాత నిబంధనలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు ముందు కాలంలో, పాత నిబంధననే కాదు కొత్త నిబంధనలో జరిగినటువంటి విషయాల్లో కూడా చాలా విషయాలు, చాలామంది జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకేంటంట? దృష్టాంతాలు. దుష్టులు ఏ విధంగా అంతరించిపోతారో నేర్పించేటటువంటి విధానాలనే దేవుడు మనకి నేర్పించడానికి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఆ విషయాలు ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్తూ మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని మాటలు నేను చూపిస్తాను చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపెట్ల అంటే మీరు చుట్టుపక్కల ఉన్న పట్టణాలను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దృష్టాంతములుగా ఉంచబడిను. సొదొమ గొమొర్రా ప్రాంతాలకు ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో, వాళ్ళ విధానం, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. వాళ్ళు ఆ విధంగా ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పాలి? ఆకాశం నుంచి అగ్నిదుమ గంధకాలు వాళ్ళ మీద కురిపించి మొత్తాన్ని తగలబెట్టేశాడు కదా. ఇప్పుడు అలాగే జీవించడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇష్టపడతారా? లేదు. ఎందుకని? అమ్మో దేవుని ఉగ్రత మరల నాపైకి కూడా వస్తుందేమో అనే భయం ఉంటుంది కాబట్టి. అది మనకు దృష్టాంతము. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా జరగబోతున్న విషయాన్ని ఒకటి రాశాడు. అదొక్క మాట నేను చదివి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం. భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు అంటే అక్కడ సాతాను బయలుదేరును. సాతాను భూమి అందంతటా వ్యాపించి
పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఇది ఎప్పుడుదో తెలుసా? రాబోతున్న కాలంలో జరగబోతున్నటువంటి విషయం. సాతాను 1000 సంవత్సరాల పరిపాలనని మనం మాట్లాడుకున్నాం గత వారంలో. ఎప్పుడు మనం శుక్రవారం నేర్చుకున్నట్టున్నాం కదా. 1000 సంవత్సరాల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేస్తాడు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో అప్పుడు వరకు విశ్వాసులుగా ఉండి చనిపోయిన వారు, అలాగే భూమిపైన విశ్వాసులుగా ఉండి బ్రతికున్న వాళ్ళందరూ కూడా ఆ 1000 సంవత్సరాల పాలనలో పాల్గొంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. ఆ 1000 సంవత్సరాల పాటు సాతాన్ అనేవాడు సంకెళ్లతో బంధించబడతాడు. 1000 సంవత్సరాలు వాడికి భూమిపైకి రావడానికి అవకాశం లేదు. ఆ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిపాలన చేస్తాడు పరిశుద్ధులకి. 1000 సంవత్సరాల తర్వాత సాతాన్ ఎప్పుడైతే విడిపించబడతాడో అప్పుడు గోగు మాగోగు అనే వారిని, ఇంకా చాలామంది ప్రజల్ని, భూమి మీద ఉండే వాళ్ళని క్రైస్తవులకు లేదా యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి వ్యతిరేకంగా పోగు చేసి వారిపైన దండెత్తి యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేశారట? ఆకాశము నుంచి అగ్ని వారిపైన కురిపించి మొత్తాన్ని నాశనం చేశాడు అని రాసి ఉంది. ఇది జరగబోయే విషయం, జరిగిపోయిన విషయం కాదు. సొదొమ గొమొర్రాది జరిగిపోయింది, ఇది ఇప్పుడు మనం చదువుకున్నది జరగబోతుంది. చూసారా? అంటే జరగబోయే విషయాలను ముందుగా మనకి దృష్టాంతాలుగా దేవుడు చూపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయంలోకి వెళ్దాం. మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం ముందుకు కొనసాగుదాం. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆరుటకు లేచారు అని వ్రాయబడినట్లుగా వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. వారు తినుటకు త్రాగుటకు లేచినటువంటి సందర్భం ఎక్కడదంటే సీనాయి పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చారు. అప్పుడు దేవుడు 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 రాతి పలకల్ని మోషేకి ఇవ్వడం కోసం మోషేని కొండపైకి రమ్మన్నాడు. మోషే పైకి వెళ్ళాడు. 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో గడిపి ఆ పలకల పైన దేవుని ఆజ్ఞలు తీసుకొని రావడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోపల మోషే వెళ్ళాడు, ఇన్ని రోజులు అవుతుంది, మోషే ఎందుకు రావట్లేదు, ఒకవేళ చనిపోయాడేమో అనుకొని వీళ్ళేం చేశారో తెలుసా? మమ్మల్ని నడిపించినటువంటిది, ఐగుప్తు దేశంలోంచి మమ్మల్ని రక్షించి బయటికి తెచ్చినటువంటిది ఒక దేవత మాకు కావాలి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి దాన్ని కరిగించి ఒక బంగారపు దూడను చేసుకున్నారు. ఆ బంగారపు దూడను చేసుకొని వాళ్ళు దాని చుట్టూరు బలులిస్తూ అక్కడ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, ఇదిగో ప్రజలు, వారు నాకు విరోధముగా పాపం చేస్తున్నారు, వాళ్ళని అందరిని చంపేస్తాను అంటాడు. అప్పుడు మోషే ప్రభువును వేడుకొని, అయ్యా వాళ్ళని చంపేస్తే మరలా మనకే చెడ్డ పేరు వస్తుందా, నీ నామానికి చెడ్డ పేరు వస్తుంది, దయచేసి నా ప్రార్థన ఆలకించి వాళ్ళని ఈసారి క్షమించు అని చెప్పి కిందకొచ్చి ఆ రాతి పలకలు పాల్గొట్టినటువంటి సన్నివేశం మనకు బాగా తెలుసు. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వక్ర మార్గానికి వెళ్ళారో మీరు గమనించాలి. వాళ్ళకి మేలు చేసి నడిపించింది ఎవరు? దేవుడు. వాళ్ళని అక్కడ అద్భుతాలు చేసి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి దేవతలను సైతం ఏం చేశాడు? మొత్తాన్ని ఓడించి ఇంకెవ్వరు కూడా ఆయనకి సాటిగా నిలబడటానికి వీలు లేకుండా చేసి వాళ్ళంతటా వాళ్లే బతిమలాడి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి పంపించేలాగా ఆయన తన శక్తిని చూపించి మరీ తీసుకొస్తే వీళ్ళేం చేశారు? వీళ్ళ సొంతంగా ఒక బొమ్మను చేసుకొని దాన్ని ఆరాధించడం, దానికి బలులు అర్పించడం చేశారు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం కాదంటారా? ఈ రోజున ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మంచి ఉద్యోగాన్ని వాడికి వచ్చేలాగా చేస్తే వాడు ఏం చేస్తున్నాడు? చివరికి వచ్చేసరికి నా భార్య వల్ల నాకు వచ్చింది, నేను ప్రేమించిన అమ్మాయి వల్ల నాకు వచ్చింది, లేకపోతే నాకు చదువు చెప్పినోడు వల్ల వచ్చింది. చదువు చెప్పినోడు వల్ల వచ్చింది కరెక్టేలే, కానీ చదువు చెప్పడానికి నేను అక్కడ కూర్చోబెట్టినోడు ఎవడు? వాళ్ళను మర్చిపోయి ఎవరెవరి పేర్లో చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తల్లిదండ్రులను మర్చిపోయి నా జీవితం నేను చూసుకుంటాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ రోజున ప్రజలు అలాగే తయారైపోయారు. సృష్టించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన కాకుండా మరొక విధానంలో వాళ్ళు ఆచారాలు కనుక నడిపిస్తే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం రగులుకొని ఏ విధంగా వాళ్ళ మీద చూపించాడో దేవుడు, ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను ఎలాగూ చూపించాడో మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ వారి వలె మనము వ్యభిచరించక ఉందము అన్నాడు.
ఎంతమందట? 23,000 మంది ఒక్కరోజే. వింటున్నారా? ఎంతమంది? 23,000 మంది ఒక్కరోజే చనిపోయారంట. ఎందుకో తెలుసా? మోయాబీలు ప్రాంతం దగ్గరలోకి వెళ్ళి వీళ్ళు ఉంటున్నప్పుడు ఆ మోయాబీ ప్రాంతంలోకి వెళ్ళి అవిశ్వాసులైనటువంటి స్త్రీలతో వ్యభిచారం చేశారు. వాళ్ళ విగ్రహాలకు దండాలు పెట్టారు. అక్కడికి వెళ్ళి బలులు అర్పించారు. అది దేవుడికి నచ్చలా. దేవుడికి నచ్చక దేవుని సేవకులతోటి మాట్లాడి చెప్పినప్పుడు వాళ్ళు 23,000 మందిని ఒక్కరోజే ఉరిదీసి పండుకారు. మొత్తాన్ని చంపేశారు. అయినా ఆ వ్యభిచారాలు ఆగలా. మరొకడు మోయాబు స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నప్పుడు ఫినేహాస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒక బళ్ళాన్ని తీసుకొని పొడిస్తే వాళ్ళిద్దరు కడుపులోంచి గుచ్చుకొని ఇద్దరు అక్కడ చచ్చిపోతారు. అప్పుడు దేవుని కోపము, దేవుని ఉగ్రత చల్లారింది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇలాంటి కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు చేశారు. దేవుణ్ణి కళ్ళారా చూసి, ఆయన స్వరాన్ని చెవులారా విని, ఆయన అద్భుత కార్యాలను వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు అనుభవించినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేశారు. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్ పేరేంటి? నీవు నిలబడి ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు అనుకున్నారు మేము తప్పించేసుకున్నాం, మా దేవుడు మమ్మల్ని విడిపించేశాడు అనుకున్నారు. కానీ వాళ్ళు పడిపోయారు. పడిపోవటం వల్ల వాళ్ళు కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచెం ముందుకు చదవండి. మనం ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిపోయారు. అర్థమైందా మీకు? సర్పముల చేత నశించిపోయిన సందర్భం తెలుసా మీకు? వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు, మాకు మాంసం లేదు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసాన్ని తినేవాళ్ళం, ఈ అడవిలోకి తీసుకొచ్చారు, మాకు ఆ మన్నా తప్ప ఏం దొరకట్లేదు, మాకు మాంసం కావాలి అని దేవుణ్ణి శోధించారు. భయంకరంగా సణుక్కున్నారు. దాన్ని విని దేవుని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పైకి విష సర్పాలను పంపించాడు. విష సర్పాలను పంపిస్తే అవన్నీ కూడా వచ్చి వాళ్ళని కాటేస్తూ ఉంటే అందరూ చచ్చిపోతూ ఉన్నారు. మరలా మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడికి నేను వ్యతిరేకంగా పాపం చేశాం, మమ్మల్ని క్షమించమని దేవుడిని అడగవా అని మరలా కాళ్ళ వెళ్ళబడి మోషే గారి చేత ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అందరికీ కనిపించేలాగా ఒక కర్ర మీద నిలబెట్టమని చెప్పాడు. అప్పుడు మోషే అలాగే ఒక కర్రని తయారు చేసి, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి నిలబెట్టాడు. ఎవరికైతే పాము గరిచిద్దో వాళ్ళు వెళ్ళి దాన్ని చూస్తే బాగుపడతారు అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా పాము గరిచిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడగానే బాగుపడ్డారు. ఎవరు చనిపోకుండా బ్రతికారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే డాక్టర్స్ దగ్గర కానీ, మెడికల్కి సంబంధించినటువంటి వాటి దగ్గర కానీ ఒక సింబల్ ఉంటుంది చూసారా? ఒక ప్లస్ ఆకారంలో ఉండి దానిపైన పాము ఉండిద్ది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆ సింబల్ బైబిల్లోంచి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మోషే నిలవబెట్టినటువంటి ఇత్తడి సర్పం. దాన్ని చూడగానే ఆ రోజున మనుషులు ఏ విధంగా బాగుపడ్డారో ఈ రోజున వైద్యాన్ని చూస్తే అదే విధంగా అలాంటి ఆదరణ కలగాలి అని ఆ కాలంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేశారంటే, డాక్టర్లకి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించిన సింబల్ మనకి ఇదే ఉండాలి అని దాన్నే ఫిక్స్ చేశారు. అందుకే ఆ సింబల్కి ఇట్లా ప్లస్ లాగా ఉండి పాములాగా ఉంటుంది. అర్థమైందా? అది ఎత్తడి సర్పం, గుర్తుపెట్టుకోవాలి. అది బైబిల్లోంచి వచ్చిందనమాట. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ మాటలు గమనించాలి. మనము ఎప్పుడైతే విశ్వాసంలో నిలబడుతున్నామో అప్పుడు మనం ఏం చేయాలి? పడిపోకుండా చూసుకోవాలి. నిలబడ్డాను, ఓకే, నాకు ఇక తిరుగులేదు అనడానికి వీల్లేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఇంకా పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప దిగజారిపోవడానికి, తక్కువైపోవడానికి ఎంత మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు. ఒకప్పుడు మనం ప్రార్థన అనగానే 10 నిమిషాలు ముందు వచ్చేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నామంటే ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది అనగానే వచ్చి కూర్చుంటున్నాం. ఒకప్పుడు పాట పాడటానికి ప్రయాసపడేవాళ్ళం. నాకు పాట వస్తుందో రాదో, ఆ సమయం వస్తుందో రాదో అని ప్రయాసపడేవాళ్ళం. ఇప్పుడు పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటున్నారు. ప్రార్థన చేయడానికి ఒకప్పుడు కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి అల్లాడి చచ్చిపోతున్నారు. నా కోసం నేను చేసుకోవాలనే ఆలోచన కూడా మనకు రావట్లా. ఇక పక్క వాళ్ళ కోసం ఇంకెప్పుడు చేయాలి? సంఘం కోసం ఇంకెప్పుడు చేయాలి? నశించిపోతున్న వాళ్ళ కోసం ఇంకెప్పుడు చేయాలి? ఇవన్నీ అయ్యే పనులేనంటారా? అంటే మన విశ్వాసంలో మనం ఏమైపోతున్నాం? రోజు రోజుకి దిగజారిపోతున్నామని అర్థం. మొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గుర్తుపెట్టుకోమని ప్రకటన గ్రంథంలో
యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాలకు రాస్తున్నప్పుడు రాస్తాడు. ఏమని చెప్తాడు? మొదట నీ స్థితి ఏదో, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకో. మొదట స్థితి కొంచెమైనా సరే చివరికి వచ్చేసరికి నీ స్థితి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మొదట ఏ విధంగా ప్రారంభించావో గుర్తు చేసుకో. ముగింపు అంతకంటే బాగుండాలి, అంతకంటే దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు అని దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో మనం నిలబడ్డామా, పడిపోతున్నామా, దిగజారిపోతున్నామా, లేకపోతే ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నామా? ఈరోజు అందరినీ ప్రశ్నిస్తున్నాను. నేను లైవ్లో చూస్తున్న వాళ్ళని, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నా. యేసుక్రీస్తును మొదట అంగీకరించినప్పుడు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, ఎలాగూ నడుచుకున్నావు? ఇప్పుడు నీ విశ్వాస జీవితం ఎలాగుంది? ప్రశ్న వేసుకో. ఇది 10,000 రూపాయలు ఖర్చు అయ్యే ప్రశ్న ఏం కాదు. కూర్చొని ప్రశాంతంగా నీ గురించి నువ్వు ఆలోచన చేయి. ఒకప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఇప్పుడు ఎలాంటి విశ్వాసంలో ఉన్నావు? అలాంటి విశ్వాసం ఎవరిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో లేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారట? నశించిపోయారు. వాళ్ళ జాతి మరలా కొత్త వాళ్ళు పుట్టారు తప్ప ఈ పాత వాళ్ళు ఎవ్వరు కూడా కనాను దేశంలో ప్రవేశించలేదు. ఎంత దారుణమో చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకుని వారు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అది సంగతి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం శోధన గురించి మాట్లాడదాం. చదవండి 13వ వచనం నుంచి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కూడా మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇక్కడ చదివేటప్పుడే జాగ్రత్తగా చదవండి. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. శోధింపడు కాదు, జాగ్రత్తగా చదవాలి. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే సామాన్యంగా మనుషులకి శోధనలు ఎందుకు వస్తాయో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించాడు మనకి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదినాహారమును మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించుము. ఇప్పుడు మనల్ని శోధిస్తుంది ఎవరంటే ఆ ప్రార్థనలోనే మనకు అర్థమవుతుంది. మనల్ని శోధించేది ఎవరు? దుష్టుడు. దుష్టుడే మనల్ని శోధిస్తాడు, దేవుడు శోధించుడు. దేవుడు పరిశీలిస్తాడు. పరిశీలించడం వేరు, శోధించడం వేరు. రైట్? అర్థమవుతుంది కదా? దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. ఎవడైనా సరే శోధనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని ఎప్పుడు కూడా మాట్లాడకూడదట. దాని గురించి కూడా నేను చెప్తాను. చూడండి, ఒక వచనాన్ని చదువుదాం. యాకోబులో చెప్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. అర్థమైందా? దేవుడు ఎవరిని శోధించడు. శోధనలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాడు. శోధనలో ఉన్నవారికి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాడు. శోధనలో ఉన్నవారు ప్రార్థన చేస్తే వారు ఏ విధంగా బలపడాలో, ఏ విధంగా వాక్యం ద్వారా జయించాలో దేవుడు నేర్పిస్తాడు. అంతేగాని దేవుడు మనల్ని శోధనలో పడవేయడు. ఒక మనిషి శోధనలో పడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వాడి దురాశల చేత ఏడవబడిన వాడై, మరులు గొల్పబడిన వాడే వాడు శోధించబడతాడు అని. అవ్వ పాపం చేసింది, ఫలం దంది వద్దన్నప్పుడు. ఎందుకని? ఆమెకి ఆశ కలిగింది. అది దురాశ. ఆశ అంటే నార్మల్ ఆశలు అంటే పర్లేదు. నాకు ఒక పూట అన్నం దొరికితే బాగుండు అని అంటే బాగానే ఉంటుంది. నాకు ప్రతి పూట బిర్యానీ దొరికితే బాగుండు అంటేనే దురాశ. అర్థమైందా? ఇట్లా మన ఆశలు అనేది కొద్దిగా ఉంటే బాగానే ఉంటుంది, సహజంగా ఉంటే. అవ్వాదాములు ఉన్న స్థితి చాలా మంచి స్థితి, కానీ ఆమె ఎల్లప్పుడూ కూడా దేవునిలాగా ఉండాలని ఆశపడింది, దురాశ పడింది. దానివల్ల ఏమైంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని అంది కనుక ఇప్పుడు మనుషులందరం చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి శోధించబడుతున్న వాళ్ళు ఎవరు కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పడానికి ఎంత మాత్రం అవకాశం
లేదు అని మనం గ్రహించాలి. ఇక ఈ 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 14 నుంచి 23 వచనాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే గత వారం ఈ వచనాలు నేను చదివి వినిపించాను కనుక. విగ్రహారాధన మనము చేయకూడదు అంటే, విగ్రహారాధన అంటే ఇక్కడ మరలా చాలామంది నన్ను అడుగుతున్నారు, యేసుక్రీస్తు విగ్రహానికి ఓకేనా, మరియమ్మ గారి విగ్రహానికి ఓకేనా, యేసుక్రీస్తు నువ్వు చూసావా అని అడుగుతున్నాను నేను. యేసుక్రీస్తు నువ్వు చూసావా? చూడలేదు కదా. ఆయన మహిమలో ఉన్నప్పుడు ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు. ఆయన వెలుగై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కోటి సూర్యుల కాంతి ఆయనతో సమానం కాదు అని వాక్యం చెప్తుంది. అంత తేజోమయుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి ఒక రూపాన్ని కలిగించడం అనేది పాపం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మీ ఇళ్లలో యేసుక్రీస్తు బొమ్మలను మొత్తం బయటపడేసేయండి, తగలబెట్టేసేయండి. అవి మన దేవుడు కాదు. మన దేవుణ్ణి ఎవరో చూడలేదని వాక్యం చెప్తుంది. ఇంతవరకు దేవుణ్ణి ఎవరూ చూడలేదు. మరి యేసుక్రీస్తు ఎవరో దేవుడు కాదా? యేసుక్రీస్తును మనుషులు చూశారు కదా అంటే, యేసుక్రీస్తు దేవుడుగా ఉండవలసిన వాడు దేవుడిగా ఈ లోకానికి రాలా. ఆయన మనిషిగా తనను తాను తగ్గించుకొని తన మహిమను విడిచిపెట్టి, తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఈ లోకానికి వచ్చాడు. మనుషుల పాపాన్ని భరించాలి గనుక, మనుషులకు విమోచన కలుగు చేయాలి గనుక, మనుషుల నిమిత్తము ఆయన సిలువలో మరణించి మన శిక్షను అనుభవించి తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేవాలి గనుక ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన దేవునిగా ఉండుంటే ఆయన్ని పట్టుకోవడం కాదు కదా, కనీసం చూడటం కూడా మన తరం అయ్యేది కాదు. దేవుణ్ణి స్పష్టంగా నువ్వు చూడాలి అనుకోని గనక, దేవుణ్ణి ఒకవేళ పొరపాటున చూసినా నువ్వు అక్కడ చచ్చిపోతావు, వెంటనే మాడి మసైపోతావు అనమాట. హల్లెలూయా. కాంతి ఉన్న కాడ ఎప్పుడైనా సరే వేడి ఉంటుంది. తెలుసా మీకు? మీ ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి కదా, అవి కొంచెంసేపు వెలిగిన తర్వాత పోయి అట్ట పట్టుకోండి, కాలిద్ది కదా. ఎందుకని? కాంతి ఉన్న కాడ ఎప్పుడైనా వేడి ఉంటుంది. మనకి సూర్యుని వెలుగు పడతా ఉంటుంది కదా, సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో తెలుసా? అసలు సూర్యునికి కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే మనం మాడి మసైపోతాం. దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం సంగతి పక్కన పెట్టండి. ఎప్పుడైనా చలిబంటలు వేసుకున్నారా? చలిబంటలు వేసుకొని కొద్దిగా 4 పొలలు ఎక్స్ట్రా వేయండి, అప్పుడు దాకా దగ్గర కూర్చొని ఇట్టేట్టు అన్న వాళ్ళు దూరంగా బారిపోతారు. ఎందుకని? వేడి సెగ పెరిగిపోద్ది. దేవుణ్ణి చూడాలి అంటే దానికి తగ్గట్టుగా మనం మార్చబడాలి, రూపాంతరము చెందాలి. అదే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఆయన రాకడలో మనమందరం కూడా రూపాంతరం చెందుతాం. అప్పుడు దేవుణ్ణి దేవునిగా చూడగలిగేటటువంటి స్థితి మనకి అనుగ్రహించబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తుతో పాటుగా కూర్చొని విందులో పాల్గొంటాం, సదాకాలము ఆయనతో పాటుగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఎలాంటి దుఃఖము, ఆవేదన, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొదువ లేకుండా సంతోషకరమైన జీవితం మనం జీవించడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయాలు. తర్వాత విగ్రహారాధన మనం ఎంత మాత్రం చేయకూడదు. తర్వాత అన్యజనుల బలులు దేవునికి కాదు దెయ్యాలకు అర్పిస్తున్నారు కనుక వాటిని మీరు ఎప్పుడైతే తింటారో వాటిలో మీరు పాలుభాగస్తులు అవుతారు. 3వది, దెయ్యముల్లో పాలుభాగస్తులు మనం కాకూడదు. 4వది, ప్రభువుకు రోషం పుట్టించకూడదు. దేవునికి వ్యతిరేకమైన పని ఏది చేసినా, ఒక విగ్రహారాధనని కాదు, ఒక వ్యభిచారమని కాదు, దొంగతనమని కాదు, అబద్ధమైనా సరే, ఏ పాపమైనా దేవునికి రోషం పుట్టించేదే కనుక మనం వాటిని చేయడానికి ఇష్టపడకూడదు. చివరిగా, అన్నిట్లో మనకు స్వతంత్రం ఉన్నా కూడా అన్నీ మనము చేయగలిగినవి కాదు, మనం అన్నీ చేయకూడదు అని పౌలు గారు కూడా స్పష్టంగా చెప్పాడు. ఇవి మీరు 14వ వచనం నుంచి 23వ వచనం దాకా చదివితే కనపడేటటువంటి విషయాలు. 24వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేసే వాళ్ళలాగా మనం ఉండాలి. మనస్సాక్షి నిమిత్తం ఎలాంటి ఆరాలు తీయకుండా. ఇప్పుడు మీరు చికెన్ తెచ్చుకుంటారు కదా, చికెన్ తెచ్చుకున్నప్పుడు చాలా చికెన్ షాపుల్లో జరిగేది ఏంటంటే వాళ్ళు హలాల్ అని చేస్తుంటారు. అంటే ముస్లింలు పిలిపించి వాళ్ళ ఆచారం ప్రకారంగా వాటి గొంతు కోసి బిస్మిల్లా చేస్తారా, ఏదో సంథింగ్, అది బిస్మిల్లా అనుకుంటా, సపోజ్, నాకు గుర్తులేదు. అయితే ఏదో సంథింగ్ చేసి వాళ్ళు ఏదో 4 మంత్రాలు లాంటివి ఏదో చదివి దాన్ని గొంతు కోసి ఆడబడేసిపోతారు. దాన్ని వీళ్ళు ఖైమా కొట్టేసి మనకు అమ్ముతారు. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసింది కదా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? పై విచారణ చేయకుండా
నాకు మోసం దొరికింది అంతవరకు అనుకొని పక్క వస్తే నో ప్రాబ్లం. అరే వీళ్ళు హలాల్ చేశారు కదా, లేకపోతే అదేదో చేశారు కదా, నేను తినొచ్చా అని అనుకున్నాను అనుకో, దాని జోలు పోకూడదు. పై విచారణ చేయకుండా, ఆ మాటలే జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏమంటున్నాడు? పై విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్ముకునేదేదో దాన్ని నువ్వు తినొచ్చు. ఏది? ఏం ఆలోచించకుండా, దేని గురించి ఆరాధీయకుండా నువ్వు తినేయచ్చు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. అవిశ్వాసులో ఒకడు గనక మిమ్మల్ని విందుకు పిలిస్తే వెలుటకు మీకు మనస్సుండి నెడలా మీకు వడ్డించిందేదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. మనకి చాలామంది అన్యులు ఉంటుంటారు. మన వాళ్ళు కూడా చాలాసార్లు నన్ను అడిగారు, వాళ్ళు మరి అన్యులు కదా, వాళ్ళ దగ్గర మనం అన్నం తినొచ్చా? బ్రహ్మాండంగా తినండి, వెళ్ళి పై విచారణ చేయమాకండి. దీన్ని ఏం చేశారు, దాన్ని ఏం చేశారు అని అడగమాకండి. వెళ్ళి బ్రహ్మాండంగా తినండి. సహోదరుడు నన్ను తినడానికి పిలిచాడు, నేను కూడా తింటానని అని చెప్పేసి వదిలేసేయండి. ఒకవేళ నీకు గనక ఆలోచన వస్తే, అరే ఇది విగ్రహాలకు పెట్టారేమోరా అనిపించింది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? తినకూడదు. అంటే నీ మనస్సాక్షి నిమిత్తం మొదట నువ్వు భయపడాలి. తర్వాత ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తం కూడా. ఒకవేళ నువ్వు వెళ్ళావు, తింటున్నావు, అప్పుడు నాలాంటి వాడు ఎవడో మనస్సాక్షి వీక్గా ఉన్నాడు వచ్చి, అరే మనం ఇది తినొచ్చా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని తినకూడదు. ఎందుకంటే నా నిమిత్తం నువ్వు తినకూడదు అక్కడ. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి. వీటిని మనం ఎప్పుడు బ్రేక్ చేస్తామో, ఎప్పుడు తప్పిపోతాం మనకు తెలియదు కనుక మనం సేఫ్ సైడ్లో ఉండటం మంచిది. కాబట్టి పరిపూర్ణంగా వాటిని నిషేధించడం మనకు మంచిది. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. మీరు బ్రిడ్జీలు చూసుంటారు, చాలా పెద్ద పెద్ద బ్రిడ్జీలు ఉంటాయి, కింద పక్క వాటర్ పోతూ ఉంటుంది. ఆ వాటర్ని దాటుకోవడానికి మనకి బ్రిడ్జీలు వేస్తారు. ఇప్పుడు మనం నడుచుకుంటూ ఆ బ్రిడ్జిని దాటాలి. ఇప్పుడు మీరు ఎక్కడ నడవడానికి ఇష్టపడతారు? మధ్యలో నడుస్తారా, లేకపోతే చివరిలో పెట్టగోళ్ళు ఉంటాయి కదా వాటిపైన నడుస్తారా? ఎక్కడ నడుస్తారు మీరు? మధ్యలో నడుస్తారా? మీరు మంచోళ్ళు, మధ్యలో నడవాలా. ఆ పెట్టగోడ ఎక్కి ఇది కూడా దాటిద్ది కదా అని చెప్పేసి పైకి ఎక్కామనుకో, ఎక్కడో కాలు జారిద్ది. ఈ పెట్టగోడ మీద నడవటం అనమాట ఇట్లాంటివి. అర్థమైందా? అందుకే ఆడ జోలు పోమాకండి, చక్కగా మధ్యలో నడవండి. అది వదిలిపెట్టేసి పూర్తిగా నడిస్తే మనకి ఇబ్బంది లేదుగా. షాక్ కొట్టవచ్చు, కొట్టకపోవచ్చు అంటే పట్టుకుంటావా? అమ్మో కరెంట్ వస్తుందేమో, పోతానేమో, భయం కదా. అందుకే ఆడ జోలు పోమాకండి. అది పౌలు గారు కూడా మనకు అదే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. లైవ్ వస్తుందా రావట్లేదు ఒకసారి చూడండి. లైవ్ రావట్లేదు అనుకుంటా బహుశా. రైట్, చదవండి కొంచెం ముందుకి. అయితే ఎవడైనా నువ్వు మీతో ఇది బలి అర్పించిందని చెప్తే అట్లు తెలియజేసినటువంటి వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం కూడా తినమాకండి. మనస్సాక్షి అనగా మీ నిమిత్తం కాదు, మీ ఎదుటివాడి నిమిత్తం. ఓకేనా? తర్వాత అప్లోడ్ చేస్తానని చెప్పు ఒకవేళ రాకపోతే. రైట్, చూడండి. ఎందుకంటే వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో నేను ఎందుకు తీర్పు తీర్చబడాలి అంటాడు. రైట్, ఈ మాటలన్నీ కూడా చెప్తాడు. ఎందుకంటే మన మనస్సాక్షిని మనం ఏ విధంగా చూసుకోవాలో అలాగే ఎదుటివారి మనస్సాక్షిని కూడా మనం గమనించాలి, అక్కడున్న పరిస్థితులను గమనించాలి. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, మనం ఎప్పుడైనా సరే బ్రిడ్జి దాటేటప్పుడు మధ్యలోనే నడుద్దాం. అంచుల దాకా వెళ్ళి ఇక్కడ దాకా నాకు అవకాశం ఉంది అని. ఇదే క్రైస్తవ స్వాతంత్రం అని మొదట్లో చెప్పుకున్నాం కదా మనం. క్రైస్తవులకి స్వాతంత్రం ఉంది, దానిపైన కూడా నడవచ్చు. కానీ దానిపైన నడవటం ప్రమాదం కనుక దాని జోలి వెళ్లకుండా ఉండటం మనకి మంచిది. ఇక్కడ చివరి మాటలు చదవండి, 31వ వచనం నుంచి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేదైనా చేయండి, కానీ సమస్తము కూడా దేవుని మహిమ కోసం చేయండి. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘానికైనా అభ్యంతరం కలగజేయొద్దు. ఇలాగే నేను కూడా స్వప్రయోజనాన్ని కోరుకోకుండా నా కోసం కాకుండా అనేకులను రక్షించాలని వారి ప్రయోజనం నిమిత్తం అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా సంతోష పెడుతున్నాను. అర్థమైందా? మనం ఎవరికి కూడా అభ్యంతరాన్ని కలగజేయకూడదు. మన విధానంలో మనం వెళ్ళాలి. మన విధానాలు, మన పద్ధతులు, మన ఆచారాలు, మన ఆత్మీయ విషయంలో ఎదుగుదల, వీటి గురించే మనం ఆలోచించాలి. ఒకళ్ళతోటి మనకు అవసరం లేదు. ఒకళ్ళని ఎవరిలో బలవంతంగా తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాల్సిన అవసరం కూడా
లేదు. ఎవరైతే ఆకర్షించబడతారో వాళ్ళు వస్తారు, ఎవరైతే వచ్చారో వాళ్ళు వింటారు, ఎవరైతే విన్నారో వాళ్ళు విశ్వసిస్తారు, ఎవరైతే విశ్వసించారో వాళ్ళు పరిపూర్ణులు అవుతారు, ఎవరైతే పరిపూర్ణులు అవుతారో వాళ్ళు పరలోకానికి వస్తారు. హల్లెలూయా. అర్థమైందా? ఇన్ని స్టెప్పులు ఉన్నాయి. ఈ స్టెప్పులన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మనకు పరలోకం. చివరిగా ఒక మాట నేను చూపించి ముగించేస్తాను. చదవండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వాడికి మేలు. విన్నాలా? నా యొద్దకు వచ్చేవారికి అభ్యంతరము కలుగు చేసేవాడు ఎవడైనా, అన్యుడైనా విశ్వాసి అయినా ఎవరైనా సరే, వాడు అలాగూ బ్రతికుంటాం కంటే వాడు మెడకి తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వాడికి మేలు. కొంతమంది మతోన్మాదులు ఈ మాటను తీసుకొని యేసుక్రీస్తు చూడు నన్ను నమ్మకపోతే మెడకి తిరగట్రాయి కట్టి లోపల పడేస్తా అంటున్నాడని. ఒరే పనికిమాలినోరా, మీకు ఏది చదవటం యాది కాదు. కనీసం బైబిల్ మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారా, మేము నేర్పిస్తాం. మీకు చదవడం, అక్షరాలు చదవడం రాకపోతే మా దగ్గరికి రండి, మేము నేర్పిస్తాం. కూర్చోబెట్టి చదివి వినిపించి దాని అర్థాలు చెప్తాం. ఇక్కడ క్లియర్గా ఏం రాసి ఉంది? క్లియర్గా రాసి ఉన్నది చూడండి. వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. ముంచి వేయబడుట మేలు అంటున్నాడా? లేకపోతే ఒకప్పుడు ఏం జరిగేదో తెలుసా? ఒకప్పుడు యుద్ధాలు జరిగే సమయంలో రాజుగారు, భటులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తారు కదా. యుద్ధాన్ని అక్కడ ఓడిపోతున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని, పిల్లలందరినీ వీళ్ళే చంపేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళని చంపేస్తారు. ఏది? వీళ్ళే. ఎందుకని? వాళ్ళు వచ్చి మరలా వీళ్ళని బానిసలుగా చేసుకుంటారు, వీళ్ళని హింసిస్తారు అని వీళ్ళని చంపేస్తారు. అదనమాట. అప్పుడు ఎందుకని అలాంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది? వీళ్ళు బతికి వాళ్ళ చేతుల్లో పడే కంటే వీళ్ళు చచ్చిపోవడం బెటర్ అని ఒక నిర్ణయానికి వస్తారనమాట. అట్లాగే దేవుని ప్రజలకు అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికి ఇంకొంత అడ్డుపడే కంటే కూడా వాడు మెడకి తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్టమంటే వాడు అసలు ఇక పైకి రాకుండా, సముద్రంలో పడైతే పొరపాటున వాడికి ఈత వచ్చి బయటకు వస్తాడేమో బహుశా, మరలా అదే పనికిమాలిన పనులు చేస్తాడు. కానీ వాడికి మెడకి తిరగట్రాయి కట్టబడి పడేయబడితే ఆ ఒక్క పాపంతోనే పక్కెళ్ళిపోతాడు. లేదంటే వాడి పాపాలు పెరిగిపోతాయి. రేపటి రోజున నరకంలో కూడా వాడి తీవ్రత ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత మరలా ఏదో జీవితం ఉంది, మాకు ఇంకా జన్మలు ఉన్నాయి అంటారు కదా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఒరే బాబు, పోయిన జన్మ నీది ఏంటిదిరా? నీది ఇప్పుడు నువ్వు పుట్టిన జన్మ ఎన్నోది? పోయిన జన్మ ఏంది నీది? పోయిన జన్మలో నువ్వు ఎవరివి? కుక్కవా, పందివా, మనిషివా, ఆడ మగ, ఎవరు నువ్వు? ఆ జీవితం ఎక్కడ జీవించావు? ఉత్తరప్రదేశా, మధ్యప్రదేశా, అమెరికానా, ఆఫ్రికానా, ఇండియానా, చైనానా, ఎక్కడ? పోయిన జన్మ ఏదో నీకు తెలియదు. ఇదేదో జన్మ అని నువ్వు అనుకుంటున్నావు, వచ్చేదేదో ఒక జన్మ ఉంది అని అనుకుంటున్నావు. అంటే ఇదంతా నీ ఇమాజినేషనే. ఎవడో నీ తలకాయలో, చెప్పాను కదా, బర్రెపేడ పెట్టేశాడు. ఆ పురుగు ఇటు పక్కకి వెళ్తేనేమో ఇటు ఆలోచిస్తావు, అటు పక్కకి పోతే అటు ఆలోచిస్తావు. ఎప్పుడైతే ఆ పేడంతా తీసేసుకొని మైండ్ సరిగా పనిచేయటం మొదలవుద్దో అప్పుడు ఆలోచిస్తావు. మనిషికి జన్మలు లేవు, మనిషికి ఉన్నది ఒకే జన్మ. మనకు అందుకే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకే గుర్తుంటుంది. అవునా కదా? అంతకుముందు ఏదో జన్మ, అంతకుముందు జరిగిపోయినాయి అంటే ఎవరికి ఎలాంటి ఆధారాలు లేవు. మళ్ళీ తాతలాగా పుట్టరు, అమ్మమ్మలాగా పుట్టరు, కుక్కలాగా పుట్టరు, పందిలాగా పుట్టరు. పందులే, మనుషులే, కుక్కలే, మనుషులే. మరి అట్లా అనుకుంటే కోళ్ళను కోసుకొని తింటున్నాంగా. వాళ్ళు మీ ముత్తాత ఏమో చూసుకో, పేక్ కోసి తినేస్తున్నావు, జాగ్రత్త. మీ ముత్తాతను నువ్వే తింటే కష్టం కదా. కాబట్టి మనిషికి ఏమి లేవు, జన్మలు లేవు, ఒకటే జన్మ. ఈ జన్మలో గనక సరైన సక్రమమైన జీవితం జీవించకపోతే, పాప సంబంధమైన జీవితాన్ని గనక నువ్వు జీవిస్తే నువ్వు నరకంలో పడతావు. అంతకంటే వేరే మార్గం లేదు. ఇది ఒక బైబిల్ చెప్పడం కాదు, బైబిల్ ఒక్కటే చెప్పడం కాదు. ఖురాన్లో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది.
నువ్వు ఏ గ్రంథమైనా తీసుకో, ఆ గ్రంథంలో నరకం అనే పదం ఖచ్చితంగా కనపడుతుంది. చాలామంది మతోన్మాదులు బైబిల్లో మాత్రమే నరకం ఉంది, బైబిల్లో ఒక్క దాంట్లో నరకం లేదురా, బైబిల్లో ఉంది ఒకటే నరకం, మిగతా గ్రంథాల్లో బోల్డ్ నరకాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఉన్నాయి. మీకు వీలైతే మీకు గనక కొద్దిగా టైపింగ్ వచ్చి ఫోన్ వాడతాను అవకాశం ఉంటే నరకాల గురించి ఎన్ని విధాలుగా ఉందో, ఎన్ని విధాల నరకాలు ఉన్నాయో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి చాలు. గూగుల్లో సెర్చ్ చేస్తే చక్కగా మొత్తం గూగుల్ ఆ నరకాల పేర్లన్నీ చూపించి ఎవడెవడు ఏ పాపం చేసినాడు ఏ నరకంలో పడతారో మొత్తం రాసి ఉంటుంది. అది బైబిల్లో ఉన్నది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. బైబిల్లో ఉన్నది ఒకే ఒక్క నరకం గురించి చెప్పబడింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్ళిన వాడు మరలా తిరిగి రాడు, కొన్ని సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు అంటానికి ఏం లేదు. పాపం చేసావా నరకంలో పడతావు, నరకంలో పడ్డావుగా ఇక యుగ యుగాల పాటు ఆ నరకంలో ఉండడమే, బయటకు వచ్చి పరిస్థితి లేదు. నీ మొర వినేవాడు, నీ గోల వినేవాడు ఎవ్వడూ ఉండడు. లేదా పరిశుద్ధంగా జీవించావా, పవిత్రంగా జీవించావా, పరలోకానికి వస్తావు, అక్కడ కూడా యుగ యుగాల వరకు అక్కడి నుంచి ఎవడు నిన్ను పక్కకు తప్పించలేడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి నా చేతికి ఎందరినైతే అప్పగించాడో వాళ్ళల్లో ఒక్కళ్ళను కూడా నేను పోగొట్టుకోను అని. అర్థమైందా? అంటే దేవుని చేత మనం ప్రభు చేతికి అప్పగించబడుతున్నాం, మనమందరం కూడా ఒక్కడం కూడా మిస్ అవ్వకూడదు. అందుకే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? మన సబ్జెక్ట్ ఏంటి? నిలబడిన వారు పడిపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా పడిపోకుండా. నిలబడ్డాను నేను అన్నవాళ్ళు విశ్వాస జీవితంలో పడిపోకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే రకరకాలుగా కథలు వింటున్నాం మనం, రకరకాల ఊహాగానాలు వింటున్నాం మనం, అవన్నీ నిజాలు కాదు. ఈ రోజున మనం ఇది నమ్మడానికి కారణం ఏంటి? ఇదిగో బైబిల్ గ్రంథం నా చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. ఈ బైబిల్ గ్రంథం జస్ట్ 100 రూపాయల దగ్గర నుంచి 50 రూపాయల దగ్గర నుంచి కూడా దొరుకుతున్నాయి ఈ బైబిల్ గ్రంథాలు. కొత్త నిబంధన వాటికైతే ఫ్రీ, నా దగ్గర కూడా ఫ్రీగా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే నేను ఇస్తా, తీసుకోండి, చదువుకోండి. నేను చెప్పిన మాటలు అందులో ఉన్నాయా లేవా, ఆ వాగ్దానాలు దేవుడు చేశాడా లేదా అని పరిశీలన చేయండి. ఆది కాలం నుంచి దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుని మనం ఒక మాట చెప్తూ ఉంటాం, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు కూడా ఏకరీతిగా ఉంటాడు. నిన్న ఒకటి చెప్పి ఈరోజు ఒక మాట మార్చడు, వాగ్దానం చేసి వాగ్దానం తప్పడు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మరొక మాట రాసి ఉంది, మాట తప్పుటకు ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు కనుక ఆయన అబద్ధాలు చెప్పడు, మాటిస్తే మాట తప్పుడు. ఆయన ఇచ్చిన మాటలేంటి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు నరకమును తప్పించుకొని అంటే తీర్పును తప్పించుకొని నిత్య జీవితంలోకి దాటేశాడు, వాడికి ఇక తీర్పు లేదు. యేసుక్రీస్తునందున్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదు, మీరు చేసిన పాపాలకు క్షమాపణ యేసుక్రీస్తులో దొరుకుతుంది. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు రక్షించబడతాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంతేగాని దశంభాగం ఇచ్చినోడు రక్షించబడును, డబ్బులు ఇచ్చినోడు రక్షించబడిన ఎక్కడా లేదురా బాయ్. బైబిల్లో డబ్బులతో కొనేది ఏదీ లేదు. బైబిల్లో డబ్బులతో నువ్వు కొనేది ఏదీ లేదు. అపోస్తలులు వచ్చి ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ నమ్మిన వాళ్ళందరూ ముందుకు వస్తుంటే వీళ్ళు బాప్తిస్మాలు ఇస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు, భాషల్లో దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. అది చూసినటువంటి ఒక వ్యక్తి, పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చన్నాడు, అయ్యా నేను కూడా ఎవరి మీదైనా చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మను పొందేటటువంటి వరం నాకు కూడా కావాలి. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, వెండి కావాలా, డబ్బులు కావాలా అంటే అపోస్తలులు ఏమన్నారు? సరే తీసరా అన్నారా? ఏమన్నారు తెలుసా? నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనాలని అనుకుంటున్నావు, నీవు దుర్మార్గమైన ఆలోచనలు గలవాడివి, నువ్వు దుష్టుడివి, నువ్వు క్షమించరాని పాపం చేస్తూ ఉన్నావు. ఒకవేళ క్షమాపణ దేవుడిని అడుగు, నువ్వు క్షమించబడొచ్చేమో అన్నారు, కానీ క్షమించబడతావు అని అల్లా. అర్థమైందా మీకు? ఈ రోజున నేను ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా, డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుక్కునేవాళ్ళు కానీ, డబ్బులు ఇచ్చి పాస్టర్లుగా అయ్యేవాళ్ళు కానీ, డబ్బులు ఇచ్చి సంఘ పెద్దలుగా అయ్యేవాళ్ళు కానీ, ఎవరైనా సరే డబ్బుతో నువ్వు కొన్నావు అనుకో, నువ్వు ఇస్కరియోతు యోధా కంటే కూడా దుర్మార్గుడు అయిపోతావు. ఇస్కరియోతు యోధా గురించి ఒక్కటే ఒక మాట, అది నాకు తెలిసి ఇంకెవ్వరి గురించి రాయబడలేదు. ఏంటో తెలుసా? ఆడ అసలు పుట్టకుండుట
వాడికి మేలు అని. ఎంత మాటో అది. ఆడికంటే దుర్మార్గుడు అయితే ఇంక నువ్వు ఎంత దరిద్రుడు ఆలోచన చేయి. డబ్బుతోటి ఏది కొనడానికి బైబిల్ గ్రంథంలో లేదు. బాప్తిస్మం మనం ఎంత ఫీజు తీసుకుంటున్నాం? బాప్తిస్మం తీసుకోవడానికి మన సంఘంలో ఎంత ఫీజు తీసుకుంటున్నాం? ఫ్రీయేనా? తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మీకు ఫ్రీగా ఇచ్చామా డబ్బులతో ఇచ్చామా? ఎక్కడైనా ప్రార్థన పెట్టాలంటే ఫ్రీయా, లేకపోతే నాకు 2000 కావాలని డిమాండ్ చేస్తున్నానా? ఫ్రీయేనా? రోజు ప్రార్థనలు చేసుకుంటాను, మరి దానికి ఎంత తీసుకుంటున్నాను నేను? ఫ్రీయేనా? అదేంది అన్నీ ఫ్రీ ఉంటే అట్ట? బయట చెప్పుకుంటున్నారు కదా డబ్బులు కట్ట, అయ్యే డబ్బులు కట్ట, ప్రార్థన డబ్బులు కట్ట. ఒరే పిచ్చోడా, పక్క నుండి 10 మాట్లాడుకో, కానీ సత్యం వేరే ఉంటుంది. హల్లెలూయా. బయట గాలుడు మాట్లాడి గాలి మాటలై ఉంటాయి, నిజాలు కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, మీరు ఉచితముగా పొందారు గనక ఉచితముగా ఇవ్వండి అని దేవుడు మనకు చెప్పాడు. అవునా కదా? ఈరోజున పేపర్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం. చాలామంది దొంగ పాస్టర్లు తయారైపోయి వాళ్ళు డబ్బులు అడుక్కుంటున్నారు. వాళ్ళని మేము ఖండించాం. దశంభాగాల గురించి షార్ట్ ఫిలిమే తీసి పెట్టాం. మీకు చేతనైతే నా ఛానల్ ఓపెన్ చేసి దశంభాగం తెలుగు షార్ట్ ఫిలిం అని కొట్టినా సరే మన షార్ట్ ఫిలిం వచ్చింది అక్కడ. చూడండి, నేర్చుకోండి. బైబిల్ గ్రంథంలో ఏముందో నిజం నేర్చుకోండి. అబద్ధాలు మాట్లాడుకోవటం కాదు. అలా మాట్లాడదలుచుకుంటే ఒక పాస్టర్ని అడ్డు పెట్టుకొని ఒక పాస్టర్ పాపం చేశాడు, ఒక పాస్టర్ డబ్బులు అడిగాడు అని కనుక చెప్పదలుచుకుంటే మాకు బోల్డ్ అంతమంది బాబాలు ఉన్నారు చెప్పుకోవడానికి. పేపర్లో వచ్చిన వాళ్ళు చూపిమంటావా? పేపర్ కటింగ్లో ఎంతమంది డేరా బాబాలు ఉన్నారు, ఏంది సరస్వతులు ఉన్నారు, ఏంది నిత్యానంద సరస్వతి. ఆడు దొంగోడే. ఆడు ఎంతమందిని వ్యభిచారం చేశాడో తెలుసా? ఆడి మీద కేసులు ఉన్నాయి. ఆడు ఇండియాలో ఉండలేక ఏం చేశాడు? పారిపోయి అక్కడ వేరే దీపం ఒకటి కొనుక్కొని అక్కడ ఉంటున్నాడు. మన దేశంలో పాపం చేశారు వాళ్ళు, దొరికిపోయారు, వ్యభిచారం చేసి దొరికిపోయారు. మరి వాళ్ళని అడ్డం పెట్టుకొని అందరిని మనం అనొచ్చా? తప్పు కదా. దొంగలు ప్రతి చోట ఉన్నారు. ఎవడు దొంగోడో ఎవడు ఒరిజినలో మనం తెలుసుకోవాలి. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అదే కదా వివేచన. నువ్వు గుడ్డెద్దు కాదు కదా గుడ్డికి వెళ్తానికి. 2 కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, కళ్ళజోడు కూడా లేదు. కళ్ళు బాగానే దేవుడు బాగానే ఇచ్చాడు, కళ్ళతో సరిగా చూడరా నాయన. కళ్ళు బయలు గమ్మినోళ్ళలాగా చూడబాకు. బైబిల్ గ్రంథం చేత కాకపోతే, మీకు తెలియకపోతే రండి, నేను నేర్పిస్తా. మీకేదైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే రండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. మీకు నేర్పిస్తా బైబిల్. ఒకవేళ నీ విశ్వాసం గురించి నీకు తెలియకపోయినా నాకు తెలుసు, అది కూడా నేర్పిస్తా నీకు చేతనైతే. అర్థమైంది కదా? రైట్. ఈ రోజున ఒకటి మనం ముఖ్యంగా నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటి? మీరు నిజంగా నిలబడుతున్నారు అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడండి. ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి పని అది దేవునికి మహిమకరంగా ఉందో లేదో ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు చివరిలో ఏం చెప్పాడు? మీరు ఏ పని చేసినా సరే అది దేవుని మహిమ కోసం చేయండి. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరిచేటి రీతిగా నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి కళ్ళు మూసుకొని. ఈరోజు లైవ్ ఎందుకో ఆగిపోయినట్టుంది, అయితే రికార్డ్ అయింది, నో ప్రాబ్లం. దాన్ని నేను అప్లోడ్ చేస్తాను అయిపోయిన తర్వాత. రైట్. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి అవకాశం ఉండేది. ప్రార్థన చేసిన తర్వాత మిమ్మల్ని కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఇశ్రాయేలీయులు దేవుని చేత విడిపించబడినప్పటికీ కూడా వారు పాపం చేయడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వల్ల ఏ విధంగా నశించిపోయారో మనం చూసాం. దేవునికి పక్షపాతం లేదు, దేవుడు పక్షపాతి కాదు. ఎవరు పాపం చేసినా ఒకేలాగా శిక్షిస్తాడు. ఎవరు నీతిమంతులుగా ఉన్నా వారిని అదే విధంగా ప్రోత్సహిస్తాడు, వారికి నిత్య జీవితాన్ని ఇస్తాడు. అంతే తప్ప మనవాడు పరాయివాడు అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని చేత సృష్టించబడిన వాడే. ప్రతి వ్యక్తి అతను అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుక్రీస్తే నీ దేవుడు, యేసుక్రీస్తే నిన్ను నిర్మించాడు. కనుక ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేది దేవుని దృష్టిలో లేదు. అందుకే అందరికీ సువార్త ప్రకటించడానికి ఈ ప్రపంచంలోకి యేసుక్రీస్తు తన శిష్యులను పంపించాడు. కనుక సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు విన్నటువంటి వర్తమానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏ విధంగా ఉండాలి? మొదట్లో మనం ఏ విధమైన విశ్వాస జీవితంలో నడిచాం, ఈ రోజున ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టామా, దిగజారిపోయామా? అప్పుడున్నటువంటి ఆసక్తి, అప్పుడున్నటువంటి నమ్మకం ఇప్పుడు లేదా? ఆసక్తి నుంచి పడిపోయావా? ఒకసారి ఆలోచన చేసుకో.
నేను విశ్వాసినే అనుకున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడు. నేను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అదే ఈరోజు మనం నేర్చుకున్నాం. జాగ్రత్త పడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రం దేవా. ఇంతవరకు సహాయం చేసి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధతను మేమందరం గ్రహించి అట్టి పరిశుద్ధతలో నడుచుకునే కృప మా అందరికీ అనుగ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా పాపం చేశారో, వాళ్ళని మీరు ఏ విధంగా శిక్షించారో వాటన్నిటిని కూడా మేము నేర్చుకుంటూ వచ్చాం. వాటిని మేము మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా తప్పిపోకుండానట్లుగా ఈ పరిశుద్ధ మార్గంలోంచి పక్కదారిలోకి మరలిపోకుండా మా జీవితాలను మేము కాపాడుకున్నట్టుకు మాకు శక్తిని అనుగ్రహించండి. మా కలుగుతున్న శోధనలో మేము తప్పించుకునే మార్గాన్ని మాకు ఏర్పాటు చేయండి. అంతరంగ పురుషుణ్ణి బలపరచండి. మాలో సర్వ సత్యాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మ కొదువుగా ఉన్నవారికి ఆత్మను అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా ఎలాగూ నడుచుకోవాలో, మీ వాక్యానుసారంగా ఏ విధంగా ప్రవర్తించాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోతున్న కాలంలో ఇంకనూ విలువైన విషయాలను మేము గ్రహించే కృప మా అందరికీ అనుగ్రహించండి. మీ వాక్యము వెలుగు, మీ వాక్యము నిత్య జీవము, మీ వాక్యమే పరలోక మార్గము. కాబట్టి ఆ వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా వాక్యాన్ని మాత్రమే నేర్చుకునేటకు మాకు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, ఇంతవరకు లైవ్లో వీక్షించిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు లైవ్లో ఈ వర్తమానాన్ని విన్నవాళ్ళు మీకు ఏదైనా సందేహం ఉంటే వచ్చే ఆదివారం లైవ్లో మీ సందేహాన్ని అడగొచ్చు. అప్పుడు నేను సమాధానం చెప్పడానికి అప్పుడు ప్రయత్నం చేస్తాను. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. మీకు 1 నిమిషం టైం ఇస్తాను. ఆ తర్వాత లైవ్ ముగించేస్తాను, క్లోజ్ చేద్దాం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అందరికి అర్థమైందా? రైట్, ఓకే, మంచిది. రైట్, లైవ్లో వీక్షించిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా సందేహాలు ఉంటే వచ్చే వారం మీరు లైవ్లో మీరు మీ ప్రశ్నల్ని నాకు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు సమాధానం చెప్పడానికి సిద్ధపడతాను. అంతవరకు కూడా దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.